హలో అండి, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. పొద్దున్న లేచి తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలు ఒత్తుకొని ముగ్గులైతే పెట్టుకున్నానండి. తర్వాత మామిడి కొమ్మలు అయితే ఇంటికి పెట్టేశాను. సింపుల్గా ఉగాదిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను, ఎక్కువ హడావిడి లేకుండా. ఈ సంవత్సరం గుడికి వెళ్ళడానికి కూడా నాకు కుదరలేదండి. ఉగాది అంటే తెలుగు వారికి నూతన సంవత్సరం. ఇది శుద్ధ చైత్ర పౌర్ణమి నాడు వస్తుందండి. ఉగాది అంటే కొత్త ఆరంభాన్ని, కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందండి. చెట్లు చిగురించి పచ్చదనంతో కొత్త జీవితానికి సంకేతంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది పచ్చడి అంటే జీవితంలో సుఖ సంతోషాలను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని తెలియజేసే షడ్రుచుల సమ్మేళనం. ఇందులో తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అన్నీ కలిసి ఉండడం వల్ల జీవితంలో మనకి అన్ని రకాలు సమస్యలు కానీ, బాధలు కానీ, సంతోషాలు కానీ అన్నీ సమానంగా స్వీకరించాలని దీని ఉద్దేశం అండి. ఉగాది పండుగ అనేది హిందువులకి చాలా ముఖ్యమైన పండుగ అండి. ప్రతి ఒక్క హిందువు కూడాను ఉగాది రోజు ఉగాది పచ్చడిని అయితే తీసుకుంటారు. నేనైతే ఉగాదిని ఇలా చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.